వెల్కమ్ టు ఫ్యాక్టిజం. మనిషి పుట్టింది భూమిపై, కానీ అతని మనసు ఎప్పుడూ సముద్రం వైపే చూస్తుంది. ఎందుకంటే సముద్రం మన శబ్దాన్ని కాదు, మన నిశ్శబ్దాన్ని వింటుంది. అందుకే బీచ్ అనేది కేవలం టూరిస్ట్ స్పాట్ కాదు, అది ఒక ఎమోషన్, ఒక హీలింగ్ స్పేస్, ఒక మానసిక విరామం. ఇసుక మీద నడుస్తుంటే మనలోని టెన్షన్ క్రమంగా తగ్గుతుంది. సముద్ర అలల శబ్దం మన మెదడులోని నాయిస్ని నిశ్శబ్దం చేస్తుంది. వైద్య శాస్త్రం కూడా ఇప్పుడు అంగీకరిస్తుంది, సముద్ర అలల శబ్దం మన మెదడులో ఆల్ఫా వేవ్స్ని యాక్టివేట్ చేస్తుందని. ఇసుకపై నడక మన నర్వస్ సిస్టమ్ని శాంతింపజేస్తుంది. కొన్నిసార్లు ఒక్కరోజు బీచ్ దగ్గర గడపడం ఒక్క నెల మందుల కంటే ఎక్కువ పనిచేస్తుంది. ఇది ఆధునిక జీవితం. సక్సెస్ ఉంది, డబ్బు ఉంది, కానీ శాంతి లేదు. హైదరాబాద్ ఇండియాలోని టాప్ మెట్రో సిటీస్లో ఒక్కటి, కానీ ఇది ఒక ల్యాండ్ లాక్డ్ సిటీ. సముద్రం లేదు. ఒక హైదరాబాదీ రెసిడెంట్ రిలాక్స్ కావాలంటే హైదరాబాద్ నుంచి గోవా, కేరళ, మాల్దీవ్స్ ఎందుకు వెళ్తారు? షాపింగ్ కోసం కాదు, హోటల్స్ కోసం కాదు, ఆ అనుభూతి కోసం. సముద్రం దగ్గర ఉన్నప్పుడు మన మనసు లైట్ అవుతుంది, మన శరీరం స్లో అవుతుంది, మన ఆలోచనలు హీల్ అవుతాయి. అందుకోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాలి, రాష్ట్రం దాటాలి, ఒక్కోసారి దేశం దాటాలి. అనుభూతి కోసం అత్యధిక ఖర్చు చేయాలి. మరి ఇది అవసరమా? సముద్రం దగ్గర ఉండాలంటే నిజంగా అంత దూరం వెళ్ళాలా, లేదా అనుభూతినే నగరానికి తీసుకురాగలమా? ప్రపంచం ఇప్పటికే ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. సముద్రం ఉన్న టోక్యో ఒక ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మించింది. సముద్రం లేకపోయినా ప్యారిస్ బీచ్ సృష్టించింది. దుబాయ్ ఒక అడుగు ముందుకేసి సముద్రాన్నే డిజైన్ చేసేసింది. ఇవన్నీ ఒక్క విషయాన్ని నిరూపించాయి, అనుభూతి సహజంగా ఉండాలి. ఇది సహజంగా పుట్టాల్సిన అవసరం లేదు. ఆర్టిఫిషియల్ బీచ్ ఉన్న నగరాలు అవసరం లేదు. సముద్రం లేని నగరాలే దీని అసలైన విలువ తెలుసుకుంటాయి. అందుకే హైదరాబాద్ 35 ఎకరాలు, 350 కోట్ల పెట్టుబడి. ఒక్క బీచ్ కాదు, ఒక ఇంటిగ్రేటెడ్ టూరిజం టౌన్షిప్. ప్రభుత్వ విజన్ మరియు ప్రైవేట్ సొల్యూషన్. ఇది చూడటానికి కాదు, ఇక్కడ ఉండటానికి కాదు, ఇది అనుభవించడానికి. భూమి, నీరు, గాలి, ప్రకృతి ఆధారంగా డిజైన్ చేసిన జీవనం. పగలు ఉత్సాహం, రాత్రి మాయ, లైటింగ్, నీటి ప్రతిబింబం. హైదరాబాద్లోనే మాల్దీవ్స్ ఫీల్. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్ కాదు, ఇది హీలింగ్ మిషన్. మాల్దీవ్స్లో ఇచ్చే అంతర్జాతీయ స్థాయి వెల్నెస్ ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇప్పటి వరకు ఒక ఐటీ డెస్టినేషన్, కానీ బీచ్ వచ్చాక ఇది టూరిజం డెస్టినేషన్ అవుతుంది. వీకెండ్ టూరిజం పెరుగుతుంది, ఫ్యామిలీ ట్రిప్స్ పెరుగుతాయి, ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తారు. ఒక్క బీచ్ ప్రాజెక్ట్ అంటే వేల ఉద్యోగాలు, హోటల్స్, ఫుడ్ కోర్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్, వెల్నెస్ సెంటర్స్, మెయింటెనెన్స్, సెక్యూరిటీ, లోకల్ యువతకి ఉద్యోగ అవకాశాలు, చిన్న వ్యాపారులకి పెద్ద అవకాశాలుగా మారుతాయి. ప్రపంచంలో ఎక్కడైనా బీచ్ దగ్గర ఉన్న ప్రాపర్టీకి విలువ ఎక్కువ. ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్లు, కనెక్టివిటీ, ఇన్ఫ్రా వేగంగా అభివృద్ధి అవుతుంది. ఒక్క ప్రాజెక్ట్ ఒక రీజియన్నే మార్చేస్తుంది. ఇది కేవలం బీచ్ కాదు, ఇది ఒక ఆలోచన, ఇది ఒక మార్పు, ఇది హైదరాబాద్ భవిష్యత్తు. సముద్రం ఇక దూరంలో లేదు, సముద్రం హైదరాబాద్కి వస్తుంది. హైదరాబాద్ లాంటి సముద్రం లేని నగరాల్లో ఉండే ప్రజలు నగరం లేదా రాష్ట్రం దాటి ప్రయాణించకుండా ఇక్కడే అన్ని బీచ్ సదుపాయాలని ఆస్వాదించగలుగుతారు. ఇదే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పర్యాటకులు రావడం ద్వారా టూరిజం అభివృద్ధి జరుగుతుంది. కృత్రిమ బీచ్ ఏర్పాటు చేయాలంటే ముంబై లాంటి ఇప్పటికే బీచ్ ఉన్న ప్రాంతాల్లో చేయడం అవసరం లేదు. సముద్రం లేని నగరాల్లోనే ఇది అర్థవంతంగా ఉంటుంది. అందుకే హైదరాబాద్కు ఈ ప్రాజెక్ట్ అత్యంత అనుకూలమైన ప్రదేశం. ఈ దశగా ఇప్పటికే ప్రభుత్వ స్థాయిలో ప్రోత్సాహం, ఆలోచన, డ్రైవ్లు ఉన్నాయి. భూమి కూడా గుర్తించబడింది. ప్రభుత్వ పక్కా ప్రణాళికతో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్.
మొత్తం 35 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 350 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకోనుంది. ఇందులో ప్రధాన సదుపాయాలు నీటి శుద్ధి వ్యవస్థ, ఫ్లోటింగ్ లగ్జరీ హోటల్స్, ఫెసిలిటీ యాక్టివేషన్ జోన్లు, వెల్నెస్ రీట్రీట్, ప్రకృతి అంశాల ఆధారంగా డిజైన్ చేసిన విభిన్న కాటేజీలు ఉంటాయి. భూమి, నీరు, గాలి థీమ్లతో 3 కిలోమీటర్ల యోగా డెక్స్, ప్రశాంతమైన వాతావరణం, పర్యాటకులకు అద్భుతమైన డెస్టినేషన్. అంతేకాదు అడ్వెంచర్ అండ్ ఎంటర్టైన్మెంట్, బంగీ జంపింగ్, సైలింగ్, స్కేటింగ్, కృత్రిమ బీచ్, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, ఫుడ్ కోర్ట్స్, థియేటర్స్, డెకరేటివ్ ఫౌంటైన్స్, నైట్ టైమ్ ఆర్టిఫిషియల్ బీచ్ వ్యూస్. ఇది కేవలం బీచ్ కాదు, ఒక టూరిజం టౌన్షిప్ కాన్సెప్ట్. అంతర్జాతీయ స్థాయి యోగా, మెడిటేషన్ థెరపీ, వెల్నెస్ ట్రీట్మెంట్ అందించబడతాయి. ఇది హైదరాబాద్ని ప్రపంచ స్థాయి వెల్నెస్ బీచ్ టూరిజం హబ్గా మార్చే ప్రాజెక్ట్. సో అతి త్వరలో హైదరాబాద్లో బీచ్ని ఆస్వాదించగలుగుతున్నాం. ఈ టాపిక్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మరోసారి ముందుకు వస్తాను. బాయ్ బాయ్.